ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినమున మన మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అందుకు వారు, యూదయ బెత్లెహేములోని ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. యూదయ దేశపు హేరోదు రాజు వీరందరినీ సమకూర్చి, ప్రధాన యాజకులు ప్రజల్లో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి వారిని అడిగినప్పుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుడతాడు అని అడిగినప్పుడు వారు ఏమి సమాధానం చెప్పారంటే, యూదయ దేశపు బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. బెత్లెహేము యూదయ దేశంలో ఉంది. అది స్వల్ప గ్రామం. అంత చిన్న గ్రామాన్ని దేవుడు ఎంచుకొని ఆ గ్రామంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. యూదయ దేశపు బెత్లెహేము గురించి వ్రాయబడిన ప్రవచనం ఏంటంటే, ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన మాటలు ఏంటంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని వ్రాయబడి ఉన్నదని వారు రాజుతో చెప్తారు. నిజంగా అంత స్వల్ప గ్రామాన్ని పరిశుద్ధుడైన దేవుడు, లోకాన్ని కలగచేసిన దేవుడు, సృష్టిని కలగచేసిన దేవుడు, సమస్త మనుషులను ఆయన పోలికలో జన్మింపజేసిన దేవుడు చిన్న గ్రామాన్ని ఎంచుకుని ప్రవక్తల చేత లేఖనాల్లో ఎప్పుడో వ్రాయించిన మాటలు ఆ సమయంలో నెరవేరాయి. యూదయ దేశ బెత్లెహేంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించి మరి ఆ జన్మిస్తాడన్న ప్రవచనం లేఖనాలు నెరవేర్చబడి, మరి తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి మరి హేరోదు రాజును అడుగుటతోనే హేరోదు రాజు కలవరపడి ప్రజల్లో నుండి శాస్త్రులను, ప్రధాన యాజకులను అందరినీ సమకూర్చి అడగటం, వారు రాజు అడిగిన దానికి ఈ రీతిగా లేఖనాల్లో ఉండిన దానిని బట్టి వారు ఈ రీతిగా తెలియచేయటం జరిగిందండి. నిజంగా లేఖనాలు ఎంత గొప్పవండి. లేఖనాలు, దేవుడి చేత వ్రాయించబడిన లేఖనాల్లో ఉన్న ప్రతి మాట కూడా పొల్లుపోదు, అన్నీ కూడా నెరవేర్చబడతాయండి. దేవుడు మాట ఇచ్చిన ప్రకారంగా, వాగ్దాన ప్రకారంగా యేసుక్రీస్తు